డాక్టర్ గారు, భుజం నొప్పి ఎందుకు వస్తుంది? డయాబెటిక్ పేషెంట్లకి ఈ భుజం నొప్పి వల్ల ఏమైనా ప్రమాదమా? దీనికి సరైన సమాధానం ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రాజ్ కుమార్ గారు వివరిస్తారు. మరొక సమస్య, చాలా కామన్గా చూసే సమస్య ఏంటంటే ఎస్పెషలీ డయాబెటిక్ పేషెంట్స్లో షోల్డర్ పెయిన్ అండి. చాలామంది భుజం నొప్పితో వస్తూ ఉంటారు. కొంతమందిలో ఏంటంటే భుజం నొప్పితో వచ్చిన తర్వాత వాళ్ళు షుగర్ వ్యాధిగ్రస్తులు అనేది తెలియడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ భుజం నొప్పికి అనేక కారణాలు ఉన్నాయి. అందు కారణాల్లో ఒక కారణం ఏంటంటే షుగర్ వ్యాధి ఉండటం అనేది. దాన్ని పెరియార్థరైటిస్ అంటాం, ఫ్రోజన్ షోల్డర్ అంటారు, అలాగే అడేసివ్ క్యాప్సులైటిస్ అంటారు. అంటే అది సివియర్ ఫామ్ అన్నమాట. ఇక అంటే ఈ షుగర్ కంట్రోల్లో లేని వాళ్ళలో, లేకపోతే లేట్గా డయాగ్నోస్ చేసి దెన్ మెడిసిన్స్ లేట్గా స్టార్ట్ చేసిన, ట్రీట్మెంట్ లేట్గా స్టార్ట్ చేసిన వాళ్ళలో ఈ విధమైన సమస్య వచ్చేదానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు భుజం నొప్పి ఇతర కారణాలు కూడా ఉంటాయి. అంటే కొంతమంది ఎక్కువ అబోవ్ హెడ్ లెవెల్ యాక్టివిటీస్ అంటారు. అంటే చేయి పైకెత్తి చేసే పనులు, ఇంట్లో సర్దటం, పెద్దవాళ్ళు ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏదైనా ఇల్లు సర్దినప్పుడు ఎక్కువ పైకి చేయి పెట్టి చేయి పైకి లేపి సర్దేవి వస్తువులు సర్దుతున్నప్పుడు, సాధారణంగా ఈ పని చేస్తున్నప్పుడు ఎక్కువ ఏమవుతుంటుందంటే దీన్ని ఓవర్ యూజ్ అంటాం. ఎక్కువ షోల్డర్ని ఎక్కువ ఉపయోగించడం వల్ల ఆ చుట్టూ సాధారణంగా ఉండే బర్స అనే ఒక విధమైన స్ట్రక్చరు ఇన్ఫ్లేమ్ అవుతుంది అనమాట. ఇన్ఫ్లమేషన్ వచ్చి దాంట్లో ఈ బర్సైటిస్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కామన్గా సబ్ ఎక్రోమియల్ బర్సైటిస్ అని, సబ్ డెల్టాయిడ్ బర్సైటిస్ అని, ఇవన్నీ కూడా కొంతమందిలో యాక్టివ్గా ఉన్న వాళ్ళలో వచ్చే సమస్యలు. అంటే ఆ యాక్టివిటీ ఇప్పుడు యాక్టివిటీ అంటే మనం అనుకుంటాం యాక్టివిటీ చేయాలి కదా డాక్టర్ గారు, మీరు చేయకుండా ఎట్లాగా పెయిన్ వస్తే, యాక్టివిటీ చేస్తే పెయిన్ వస్తే ఎట్లా అంటే లేదు. అంటే ఒక ప్రత్యేకమైన పనినే పదే పదే చేయటం, అంటే ఓవర్ యూజ్ చేయటం వల్ల ఇలాంటి సమస్యలు వస్తాయి. సాధారణంగా ఈ బర్స అనేది మనకి స్వతహాగా ప్రతి ఒక్కరి శరీరంలో ఉండేవే, కానీ దాని మీద ఎక్కువ ప్రెజర్ పడే పనులు పదే పదే చేయటం వల్ల అవి లోపల వాపు వచ్చి తద్వారా మనకి ఇబ్బంది కలుగజేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఈ సబ్యాక్రోమియల్ బర్సైటిస్ అనేది మనం ఆలోచన చేస్తే, అది దాంట్లో వాపు వచ్చినప్పుడు ఏమవుతుందంటే, మనం చేయి పైకెత్తినప్పుడు మన హెడ్ లెవెల్ కంటే ఎక్కువ లేపుతున్నప్పుడు షోల్డర్లో పెయిన్ మొదలవుతుంటుంది అనమాట. అలాగే కొంతమందిలో వయసు రీత్యా ఈ రొటేటరీ కఫ్ అంటాం. అంటే షోల్డర్ జాయింట్ అనేది దాని చుట్టూ షోల్డర్ జాయింట్ అనేది తుంటి ఎముకలాగా డీప్గా ఉండే జాయింట్ కాదు. సో దానికి అందుకనే ఈ షోల్డర్ జాయింట్కి స్టెబిలిటీ కోసం చాలా స్ట్రక్చర్స్ ఉంటాయి. ల్యాబ్రమ్ అని, దెన్ రొటేటరీ కఫ్ అని, చాలా మజిల్స్ ఉంటాయి అన్నమాట అక్కడ. ఇవి ఒక విధంగా ఇది షాలో ఉండటం వల్ల ఈ షోల్డర్ జాయింట్ దగ్గర హిప్తో పోలిస్తే ఈ మొబిలిటీ, రేంజ్ ఆఫ్ మొబిలిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో రేంజ్ ఆఫ్ మొబిలిటీ ఎక్కువ ఉండటం వల్ల దీంట్లో ఈ చిన్న చిన్న సమస్యలు, అంటే ఇలాంటి రొటేటరీ కఫ్, సాఫ్ట్ టిష్యూస్ వల్ల వచ్చే సమస్యలు కూడా ఎక్కువ ఉంటాయి. అలాగే మనం తుంటి ఎముకతో పోలిస్తే దీంట్లో స్టెబిలిటీ కూడా కొంచెం తక్కువ ఉంటుందన్నమాట. అందుకే మనం చాలా కామన్గా చూస్తూ ఉంటాం ఈ షోల్డర్ జాయింట్ తప్పుకోవటం కూడా చాలా సాధారణంగా మా అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్లో మేము చూసే కేసుల్లో ఈ పదే పదే షోల్డర్ జాయింట్ బయటకు రావడం కూడా ఒక విధమైన ప్రజెంటేషన్ ఉంటుందన్నమాట. ఇక మనం ఈ సమస్యల గురించి మనం ఆలోచన చేసినప్పుడు సమస్య అనేది ప్రజెంటేషన్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలి. ఫస్ట్ ఏముంటుందంటే, ఇది ఓన్లీ బర్సైటిస్ అయితే పర్టికులర్ మూమెంట్లో పెయిన్ వస్తుందన్నమాట. దాన్ని బట్టి ఆ మూమెంట్ని అవాయిడ్ చేయటం, అలాగే దానికి సంబంధించి కొన్ని నొప్పి, ఆ వాపు తగ్గే మెడిసిన్స్ వాడడం ద్వారా దాని యొక్క నొప్పిని మనం తగ్గించుకోవచ్చు. ఒకవేళ అయినా కానీ అది కంట్రోల్ కావట్లేదు, చాలా రోజుల నుంచి ఇబ్బంది పెడుతుందని నేను అనుకున్నప్పుడు మేము లోకల్గా ఎక్కడైతే పెయిన్ ఉందో ఆ సబ్ అక్రోమియల్ స్పేస్లో ఒక స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇవ్వటం అనేది కూడా జరుగుతుంది. అది కూడా ఒక చికిత్సా విధానం. ఇక షుగర్ వ్యాధిగ్రస్తుల్లో వచ్చే పెరియార్థరైటిస్ లేదా అడేసివ్ క్యాప్సులైటిస్ అనే ఈ సమస్య గురించి మనం ఆలోచన చేసినప్పుడు, ఈ డయాబెటిక్తో ఉన్నవాళ్ళు ముఖ్యంగా వాళ్ళ షుగర్ కంట్రోల్లో ఉందా లేదనేది మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. అలాగే షుగర్ కంట్రోల్లో లేనప్పుడు ఇతర వ్యవస్థలు ఏ విధంగా ఎఫెక్ట్ అవుతాయో అదే విధంగా ఈ షోల్డర్లో కూడా పెయిన్ వస్తూ ఉంటుంది. ఈ పెయిన్ వచ్చినప్పుడు, పెయిన్ సివియర్గా ఉన్నప్పుడు, నేను ఇంతకుముందు వీడియోలో కూడా మీతో షేర్ చేసుకున్నాను, ఏ జాయింట్లో అయినా కూడా నొప్పి అధికంగా ఉన్నప్పుడు, అసలు కొంచెం కదిపినా కూడా నొప్పి వస్తున్నప్పుడు ఆ టైంలో దాన్ని విపరీతంగా కదిపేసి, లేకపోతే మళ్ళీ నార్మల్కి రావాలని పొద్దునుంచి సాయంత్రం వరకు ఎక్సర్సైజ్ చేసేసి దాన్ని ఇబ్బంది పెట్టడం అనేది మంచిది కాదు. ఎప్పుడు కూడా ఏ కీళ్ళులో అయినా లేదా జాయింట్లో అయినా పెయిన్ ఎక్కువ ఉన్నప్పుడు దానికి కావాల్సింది రెస్ట్. ఏదైతే పనులు అక్కడ నొప్పిని ఎక్కువ చేస్తున్నాయో ఆ పనులు చేయకుండా ఉండటం అనేది చికిత్సలో ఒక భాగం.
ఓకే, అది చాలామంది దాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఇమీడియట్గా నాకు ఇది స్టిఫ్ అయిపోయింది, నాకు మూమెంట్ రావాలి అన్నప్పుడు, చాలా నొప్పి ఉన్నప్పుడే విపరీతంగా ఫిజియోథెరపీ చేసేసి లేకపోతే మూమెంట్స్ చేసేసి ఆ నొప్పిని ఇంకా ఎక్కువ చేసుకుంటూ ఉంటారు. ఆ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. అలాగే రెండోది ఏంటంటే షుగర్ కంట్రోల్లో ఉందా లేదా. ఆర్థోపెడిక్ సర్జన్తో పాటు డయాబెటిక్ డాక్టర్ గారిని కలవడం, డయాబెటాలజిస్ట్ని లేదా ఫిజిషియన్ కలవటం, షుగర్కి మీరు ఏదైతే మందులు వాడుతున్నారో ఆ మందులు సక్రమంగా సరిపోతున్నాయా లేదా మీరు ఆల్రెడీ మీరు ఇంకా షుగర్కి సంబంధించిన డయాబెటీస్కి సంబంధించిన మందులు మీరు ఇంకా ప్రారంభించకుండా ఉంటే ఎటువంటి మందులతో దాన్ని మొదలు పెట్టాలనేది వారి సలహా మేరకు మీరు చికిత్స మొదలుపెట్టి షుగర్ని కంట్రోల్లోకి తెచ్చుకుంటే ఆటోమేటిక్గా ఇందులో ఉండే ఇబ్బంది కూడా తగ్గుతుంది. అలాగే యాక్టివిటీస్, ఇప్పుడు ఏ ఇబ్బంది ఉన్నప్పుడు ఏ పని చేస్తే నాకు నొప్పి ఎక్కువ అవుతుంది అన్నప్పుడు ఆ పని తక్కువలో తక్కువ ఎట్లా అంటే ఒక 2 వారాల వరకు, ఇప్పుడు చేయి పైకెత్తినప్పుడు నొప్పి అవుతున్నప్పుడు చేయి పైకెత్తి చేసే పనులు అబోవ్ హెడ్ లెవెల్ యాక్టివిటీస్ అంటాం, అవి ఒక 2 to 3 వీక్స్ అవాయిడ్ చేయడంలో ఇబ్బంది ఏం లేదు. దాని ద్వారా మనం ఉపశమనం పొందొచ్చు. అలాగే ఇంకొకటి ఏంటంటే ఏ జాయింట్ అనే ఎక్కువ కాలం కదపకుండా ఉంటే అందులో స్టిఫ్నెస్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా 3 వారాల పైబడి ప్రత్యేకంగా ఆ కీల్ని మనం ఎక్కువ కదపలేదంటే దాంట్లో స్టిఫ్నెస్ డెవలప్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుందన్నమాట. ఇందులో కూడా ఆ 3 వారాలు మించి పెయిన్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఏ మూమెంట్స్ అయితే మీకు నొప్పి లేకుండా ఉన్నాయో వాటితో ఫిజియోథెరపీ స్టార్ట్ చేయాలి. తర్వాత నొప్పి కలిగిస్తున్న మూమెంట్స్ మనం లేట్గా స్టిఫ్నెస్ నుంచి ఇంప్రూవ్ చేసుకునేదానికి ఆ ఎక్సర్సైజ్ చేయొచ్చు. అలాగే షోల్డర్లో ఇంకొకటి ఏంటంటే రొటేటరీ కఫ్ అంటాం. రొటేటరీ కఫ్ టేర్ అయినప్పుడు, ఇప్పుడు కొంతమంది యంగ్స్టర్స్ బైక్ యాక్సిడెంట్లు అయినప్పుడు లేకపోతే ఏదైనా వాళ్ళు త్రో చేసినప్పుడు స్పోర్ట్స్ ఇంజురీస్ అయినప్పుడు వాళ్ళలో ఆ రొటేటరీ కఫ్ ఇంజురీస్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అలాంటి వాటికి ఆర్థోపెడిక్ సర్జన్ పరీక్ష చేసి వాటిని లేదా పరీక్ష చేసిన తర్వాత వాటిలో ఈ సమస్య ఉందని డయాగ్నోస్ చేసేదానికి అవసరమైతే ఎంఆర్ఐ పరీక్ష చేస్తారు. ఆ ఎంఆర్ఐ పరీక్షలో ఉన్న ప్రాబ్లంకి ట్రీట్మెంటు ఆర్థ్రోస్కోపీ అంటాం. అంటే ఎండోస్కోపీలు ఎట్లా చేస్తారో అలాగే జాయింట్స్ కూడా ఆర్థ్రోస్కోపీ ఉంటుంది. దాని ద్వారా రిపేర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. దానికి మళ్ళీ తగిన విధంగా ఆ ప్రోటోకాల్ అంటే దాని నియమ నిబంధనల ప్రకారం చికిత్స అందించవలసి ఉంటుంది. కాబట్టి షోల్డర్లో వచ్చే నొప్పులకి మీ వయసు రీత్యా లేకపోతే మీకున్న ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ అంటే షుగర్ వ్యాధి లాంటివి అలాంటివి ఉన్నప్పుడు దీని మీద సంబంధించి మీ యొక్క ప్రజెంటేషన్ ఉంటుంది అన్నమాట. కాబట్టి ప్రతిదాని షోల్డర్ పెయిన్ అన్నింటికి ఒకటే కారణం కాదు, వివిధ కారణాలు ఉంటాయి. కాబట్టి అది డాక్టర్ ఎవాల్యుయేట్ చేసి దీనికి ఈ విధమైన ట్రీట్మెంట్ వాడడం ద్వారా ఇది ఉపశమనం పొందొచ్చు అని చెప్తారు. అయితే మీకు సంబంధించి మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ముఖ్యంగా ఆలోచించాల్సింది ఏంటంటే నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు ఏ నొప్పికి కారకం అవుతున్న ఆ యాక్టివిటీస్ని మానివేయటం ఒకటి చేయాలి. అలాగే షోల్డర్ దగ్గర ఈ మూమెంట్ చేస్తున్నప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టు నొప్పి ఎక్కువ వస్తున్నట్టు ఆ మూమెంట్ అవాయిడ్ చేయడం జరగాలి. అంతేగాని బోన్ సెట్టర్స్ దగ్గరికి వెళ్ళి స్టిఫ్ అయిపోయింది నాది మసాజ్ చేయించేసి దాన్ని ఎక్కువ మ్యానిపులేట్ చేయడం ద్వారా ఏంటంటే మీరు ట్రీట్మెంట్ చికిత్స కంటే దానికి నష్టం ఎక్కువ చేస్తారన్నమాట. అందుకని జాయింట్ విషయంలో మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎవరు పడితే వాళ్ళకి అన్క్వాలిఫైడ్ డాక్టర్స్ చేత ట్రీట్మెంట్ చేయించుకోవడం అనేది అంత మంచిది కాదు. తగిన సలహా పొందండి. సలహా ప్రకారం మీరు నియమాలు పాటించడం, అలాగే కొంతమందిలో వయసు రీత్యా వేర్ అండ్ టేర్ వల్ల వచ్చే ఆర్థరైటిస్ అయితే దానికి మెడికేషన్తో పాటు సింపుల్ ఎక్సర్సైజెస్, అలాగే దానికి వేడి నీళ్ళు కాపడం, హార్ట్ ఫర్మెంటేషన్ పెట్టడం, కొన్నిసార్లు హార్ట్ ఫర్మెంటేషన్ ఐస్ మార్చి పెట్టడం ద్వారా కూడా దాంట్లో మనం ఆ యొక్క నొప్పి నుంచి ఉపశమనం పొందొచ్చు. కానీ ఏది చేసినా కూడా మీరు చేయదగ్గ పనులు కొన్ని ఉంటాయి, అలాగే డాక్టర్ సలహా మేరకు చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి. ఈ విషయాన్ని ఈ డిస్క్రిప్షన్ అంటే ఈ డిమార్కేషన్ మనం మర్చిపోకూడదు. మనం కొన్నిసార్లు సొంత వైద్యం వీడియోస్ చూసి సొంత వైద్యం చేసుకోవటం వల్ల మనం మేలు కంటే నష్టాన్ని ఎక్కువ చేసుకుంటాం. కాబట్టి దయచేసి ఇవన్నీ మీ మనసులో పెట్టుకుని మీ సమస్యలో మీరు అవగాహన కలిగి ఉండాలి. ఆ అవగాహన ఎంతవరకు అంటే మీ సమస్య మీకు అర్థం కావాలి. అలాగే ఈ సమస్యకు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, క్లినిక్కి వెళ్ళాల్సిన సమస్యనా, హాస్పిటల్కి వెళ్ళాల్సిన సమస్యనా, ఏ పరీక్షలు చేయించుకోవాలి అనేది కూడా డాక్టర్ నిర్ణయం మేరకు చేయించుకోవాలి తప్ప ఏదో నాకు ఆ స్కానింగ్ చేయించుకుంటే మొత్తం తెలిసిపోతుంది, పెట్ స్కాన్ చేయించుకుంటే తెలిసిపోతుంది, మొత్తం హోల్ బాడీ స్కాన్ చూసుకుంటాను, ఇలాంటి ఆలోచనలు చేసుకోవడం ద్వారా 2 రకాల నష్టాలు. ఒకటి ఏంటంటే మనీ పరంగా మీరు నష్టపోతారు, రెండోది ఏంటంటే అన్నెసరీ టెస్టులు కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో మీరు సరైన నిర్ణయం తీసుకోవాలని మేము
కోరుకుంటున్నాం. ఎటువంటి అనుమానాలున్నా సలహాలు కావాలన్నా మీరు మాకు సంప్రదించవచ్చు, లేదా మీరు దగ్గరలోని ఏ ఆర్థోపెడిక్ డాక్టర్నైనా ఈ సమస్య గురించి మీరు సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ.